ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనం చదువుకున్నట్లయితే, అధికముగా దుర్మార్గపు పనులు చేయకుము, బుద్ధిహీనముగా తిరగవద్దు, నీ కాలమునకు ముందుగా నీవెలా చనిపోవద్దు. చాలండి. చూడండి ప్రియా దేవుని ప్రజలారా, ఇక్కడ ఈ మాటలు మనం శ్రద్ధగా గమనించినట్లయితే, అధికముగా దుర్మార్గపు పనులు చేయకుము, బుద్ధిహీనముగా తిరగవద్దు, నీ కాలమునకు ముందుగా నీవెలా చనిపోవద్దు. చూడండి, మనిషి కన్నా దేవుడు ఒక ఆయుష్కాలం ఇస్తాడు. చూడండి, చిన్న వయసు నుంచి వృద్ధాప్య వయసు వచ్చేంత వరకు మనిషి చూడండి ఒక సమయానికి మరణించాలని దేవుడు ఒక ఆయుష్ని మనిషికి ఏనండి ఇస్తున్నాడు. అయితే మనుషుడు తన చూడండి దేవుడు ఇచ్చిన ఆయుష్ని విడిచిపెట్టి ఏం చేస్తున్నాడన్నా, దేవుడు ఇచ్చినటువంటి కాలానికి ముందుగానే ఏమైపోతున్నాడండి, చనిపోతున్నాడు. దేవుడు చూడండి, ఇదిగో ఆదిలో మనం చూసినట్లయితే ఆదామును ఎన్ని సంవత్సరాలు బ్రతికించాడండి? ఎన్ని సంవత్సరాలు? 900 పైన బ్రతికాడు. కానీ చూడండి క్రమక్రమంగా ఏమైపోతుందన్నా, ఇప్పుడు మనుషుడు ఒక 60 సంవత్సరాలు బ్రతకాలన్నా, ఒక 50 సంవత్సరాలు బ్రతకాలన్నా బ్రతుకుతాడో లేదో కూడా ఏం లేదండి, గ్యారెంటీ లేదు. చూడండి, మనుషుడు తన ఆయుష్ కంటే తన కాలము కంటే ముందుగా మరణించడానికి కారణం ఏంది? కారణం ఏంటండి, అధికముగా దుర్మార్గపు పనులు చేయకము అన్నాడు. దేనివల్ల మనుషుడు ముందుగా చనిపోతున్నాడంట? అధికంగా దుర్మార్గపు పనులు చేయడం వల్ల. ఏంటండి, బుద్ధిహీనముగా తిరగడం వల్ల. చూడండి, అధికముగా దుర్మార్గ పనులు అంటే ఏంటి? ఏంటండి, ఏం చెప్పండి? అధికంగా దుర్మార్గ పనులు అంటే దేవుడు చూడండి, ఇదిగో ఆదిలో మొదటిగా చూడండి అవ్వాదాము నిర్మించిన తర్వాత వారికి ఏమిచ్చాడంట? ఏమిచ్చాడండి? సంతానాన్ని కలుగజేశాడు. అవ్వంటుంది, ఇదిగో అయ్యా, ఇదిగో నీ కృపను బట్టి నీ ప్రేమను బట్టి నేను కుమారుని పొందానంట. ఎవరండి ఆయన? ఎవరు? కయ్యూను హేబెలు. అయితే చూడండి, కయ్యూను హేబెలు ఇద్దరు చూడండి ఎదుగుతున్నటువంటి సమయంలో కయ్యూను ఏం చేసేవాడంట? ఏం చేసేవాడండి? వ్యవసాయం చేసేవాడు. చూడండి, తండ్రి వ్యవసాయం చేసేవాడు కాబట్టి ఆదాము యొక్క కుమారుడు అయినటువంటి కయ్యూను కూడా తన తండ్రిలాగా ఏం చేసేవాడంట? వ్యవసాయం చేస్తా ఉంటాడు. పొలానికి వెళ్ళి చూడండి భూమిని దున్ని పంట వేసి వచ్చిన పంటని పండించి ఆ పంటతో జీవనాన్ని గడిపించేవాడు. అలాగే చూడండి కయ్యూనుతో పాటు అవ్వకి ఇంకొక కుమారుడు ఉన్నాడండి. ఎవరైనా? హేబెలు. హేబెలు ఏం చేసేవాడంట? ఏం చేసేవాడండి? గొర్రెల కాపరి. ఏం చేసేవాడు? గొర్రెలు కాచేవాడు. అయితే చూడండి కయ్యూను హేబెలు ఇద్దరు కలిసి ఒక దినాన్ని ఏం చేశాడంట? దేవుడి సన్నిధికి ఏం తీసుకొచ్చాడు? అర్పణలు తీసుకొచ్చారంట. ఏం అర్పణలు తీసుకొచ్చారు? కయ్యూను తను పండించినటువంటి పంటల నుంచి ప్రథమ ఫలాన్ని తీసుకోవాలి. చాలా మంది అంటారు
కయ్యూను మంచి ఫలం తేలేదు కాబట్టి దేవుడు ఆ ఫలాన్ని స్వీకరించలేదు. కయ్యూను కూడా చూడండి భక్తిపరుడు, దేవుడికి చూడండి తను ఫలించినటువంటి పంటల నుంచి ప్రథమ ఫలాన్ని, శ్రేష్టమైన ఫలాన్ని తీసుకొచ్చాడండి. అలాగే హేబేలు కూడా ఏం చేశాడంట, తను చూడండి పెంచినటువంటి శ్రేష్టమైనటువంటి గొర్రెల నుంచి మంచి బలిష్టమైనటువంటి గొర్రె పిల్లని తీసుకొచ్చి దేవునికి అర్పణగా అర్పించాడు. వీళ్ళిద్దరు అర్పిస్తే చూడండి దేవుడు ఎవరు అర్పణ స్వీకరించాడంట, ఎవరు అర్పణ స్వీకరించాడు, హేబేలు అర్పణని స్వీకరించాడు. అయితే చూడండి హేబేలు అర్పణ స్వీకరించినప్పటి కయ్యూనికి ఏం కలిగింది, ఏం కలిగిందండి, అసూయ కలిగింది, కోపం కలిగింది. ఈ కలిగినటువంటి కోపాన్ని అసూయని ఏం చేశాడు, పగగా మార్చుకున్నాడు. పగగా మార్చుకున్న ఒక దినాన్ని ఏం చేశాడంటే, ఈ తమ్ముడు చూడండి గొర్రెలు కాయడానికి పొలంలోకి వస్తే ఆ పొలంలో ఉన్నటువంటి ఈ కయ్యూను చూడండి, అన్నగా ఉన్నటువంటి కయ్యూను తమ్ముడు ఏం చేశాడంట, ఏం చేశాడండి, తన మీద పడి చంపాడు. ప్రియమైన సహోదరి, ఒక మనిషిని ఏం చేశాడు, కయ్యూను చూడండి తన తమ్ముడైన హేబేలుని చంపేశాడు. ఇదేంటండి మంచి పనేనా, ఏదండి, సొంత తమ్ముడిని చంపుతున్నాడంటే అతను ఎలాంటి వాడు, అధికమైనటువంటి దుర్మార్గుడు. చూడండి చంపగలుగుతారా సొంత తమ్ముడు, ఎవరైనా చంపగలుగుతారా? మరి చూడండి సొంత తమ్ముడే చంపాడంటే అతను ఎలాంటి వాడంట, అధికమైనటువంటి దుర్మార్గుడు. మనుష్యుడు తన జీవితంలో ఏం చేస్తున్నాడంట, దుర్మార్గతను పెట్టుకున్నాడు. చూడండి ఇదిగో మానవుడుగా తనకున్నాల్సిన ప్రేమని, తనకున్నాల్సిన జాలిని, తనకున్నాల్సిన దయని, తనకున్నాల్సిన కృపను విడిచిపెట్టి చూడండి ఇదిగో క్రూరత్వాన్ని, ఇదిగో కోపాన్ని, ద్వేషాన్ని, అక్రమాన్ని, చూడండి ఇదిగో కఠినత్వాన్ని చూపించుకుంటూ మనుషులు చూడండి వేరొక మనుషుల మీద ఏం చేస్తున్నాడండి, దుర్మార్గతను చూపెట్టలేదండి. నేను కాలంలో చూడండి మనుషునికి ఏం లేదు, ప్రేమ ఉందండి, సమాధానం ఉందా, ఎదురు చూడండి మన ఎదురైన అంతరాలకు ఆ వ్యక్తిని మనం ప్రేమగా పలకరిస్తున్నావా, ఆ వ్యక్తితో సమాధానం ఉన్నావా, నీ ఇరుగు పొరుగు వారితో స్నేహం ఉన్నావా, ప్రేమ ఉన్నావా, సాత్వికం ఉన్నావండి. ఏమండి అది మనకి కక్షలు, ప్రేమైన ఇగో తోటి వాడు నీకంటే ఎదుగుతున్నాడంటే అతను చూసి కక్ష కలిగి ఉన్నావు. తోటి వాడు చూడండి ఇదిగో నీకంటే ఇదిగో పేదవాడు తను చూసి నువ్వు ఏం చేస్తావు, నేలని చేస్తావు. మనిషిని యొక్క హృదయం ఏమైపోయిందండి, దుర్మార్గంగా తయారైంది. చూడండి ఒక పులిగాని అడవులో చూడండి ఒక దేనండి చాలా క్రూరంగా హింసించి చంపేద్దు. అలా చూడండి నేటి కాలంలో మనుషులు ఎలా ఉన్నారంటే మృగాల్లా జీవిస్తున్నారు. లేదండి, ఉన్నారు లేదా చెప్పండి. చూడండి చిన్న పిల్లల్ని ఏం చేస్తున్నారండి, 6 సంవత్సరాలు, 6 నెలలు, 10 సంవత్సరాలు చూడండి అలాంటి చిన్న బిడ్డల్ని చేసి చంపుతున్నారు. మీరేం చేస్తున్నట్టు అధికంగా దుర్మార్గం. అదేమైపోతున్నారు, ఏమైపోతున్నారు చెప్పండి, ఏమైపోయారు? హైదరాబాద్ వచ్చినట్టు ఏం జరిగింది, ఒక ఆడపిల్లని అత్యాచారం చేసి చంపి రోడ్డు మీద కాలిస్తే
ఆ కాల్చినటువంటి నలుగురిని ఏం చేశారంట? ఏం చేశారండి? ఎందుకని? వారు ఎలాంటి వారు? వారు వృద్ధుల. ఆ నలుగురికి ఎన్ని సంవత్సరాలు ఉంటాయండి? 30 సంవత్సరాలు కూడా ఉన్నాయి. ఒక వ్యక్తికి పెళ్ళయి చిన్న పాప. మరి ఆ పాపను పెంచాడా? ఆ పాప ఉన్నతమైన స్థితి ఇచ్చాడా? ఏమైపోయాడు? ఆ పాపను చూడండి, పెంచక ముందలే, ఆ పాపకు ఒక మంచి స్థితి ముందలే ఈ వ్యక్తి ఏమైపోయాడు? ఏమైపోయాడండి? మరణించాడు. ఒక మనుషునికి మరణం ఎందుకు వస్తుందంట? తను చేస్తున్నటువంటి దుర్మార్గం కాదండి. చూడండి, ఒక త్రాగుబోతులు చూడండి, అతను ఇదిగో ఒక 20 సంవత్సరాల్లోపే, ఒక ఇదిగో 15 సంవత్సరాల్లోపే, లేదంటే చూడండి ఇదిగో ఒక 30 సంవత్సరాల్లోపే ఏమైపోతున్నాడు? ఏమైపోతున్నాడంటే చనిపోతున్నాడు. ప్రియమైన సహోదరులు, చనిపోవడానికి కారణం ఏంటి? ఏం చేస్తున్నాడు? తన శరీరాన్ని తనే ఏం చేసుకున్నాడు? మాడి చేసుకున్నాడు. ఏం లేదంట తనకి. ఏం లేదండి? బుద్ధి లేదు. బుద్ధిహీనంగా తిరుగుతాను. ఇదిగో నా జీవితం ఏమైపోతుంది? నేను అధికంగా తాగితే ఏమైపోతాను? నా శరీరం ఏమైపోయింది? నా కుటుంబం ఏమైపోయింది? నా బిడ్డలు ఏమైపోతారు? నా స్థితి ఏంటి? ఇదిగో నా వయసు ఎంత ఉంది అని ఆలోచించారు. ప్రియమైన సహోదరులు, ఆలోచిస్తారండి. ఆలోచిస్తారు. ప్రియమైన సహోదరులు, నేను గుంటూరులో చూడండి ఒక తోట చూసాను. ఆ వ్యక్తికి 5 సంవత్సరాలు కూడా చక్కగా యవనస్తులు కూర్చొని మన చేతికి రాష్ట్రాలు శానిటైజర్. ఆ శానిటైజర్ బాటిల్ తీసుకొని, చిన్న బాటిల్ తీసుకొని, ఎదురెదురు కూర్చొని గలాసులో పోసుకొని, కూలింగ్ నీళ్ళు పోసుకొని శానిటైజర్ కావాలి. ఎందుకని? ముందైతే ఎక్కువ డబ్బులు అవుతాయి కాబట్టి, శానిటైజర్ అయితే తక్కువ డబ్బులు అవుతాయి కాబట్టి. ఇంకోటి, ముందు కంటే శానిటైజర్ ఎక్కువ. చూడండి, చాలా మంది ఇదిగో యవనస్తులు ఇదిగో ఒక ఇంటర్ అయిపోతాను, ఒక 10th అయిపోతాను, చూడండి చెడాల వాళ్ళకి వ్యసనం అయిపోయి, చూడండి ఇదిగో తల్లిదండ్రులు విడిచిపెట్టి ఎలా తయారవుతారంటే క్రూరంగా తయారవుతున్నారు. ఒక వ్యక్తి కంట 15 సంవత్సరాల వయసు అంట, 10th క్లాస్ చదువుతున్నాడంట. డైలీ చూడండి కాలేజీకి, చూడండి స్కూల్కి వెళ్తా వస్తూ ఉంటే తల్లిదండ్రులు అనుకున్నారు నా బిడ్డ బాగా చదువుతున్నాడు అనుకున్నారు. క్రమక్రమంగా అతని చుట్టూ ఉన్న వ్యక్తులు చెడు వ్యసనాలు అలవాటైన. ఏం అలవాటైన? చెడు వ్యసనాలు. ఎలాంటి వ్యసనాలు అంటే డ్రగ్స్ తీసుకునేవాళ్ళ. చూడండి, పంచర్ వేసే ట్యూబు పంచర్ వేస్తారు చూసావా? ఆ పంచర్ వేసేటువంటి ట్యూబు ఉంది. ఒక ట్యూబుతో ఏం చేస్తారు? ఆయింట్మెంట్తో దాన్ని పంచర్ వేస్తారు. సొల్యూషన్ అంటారు, గమ్ అంటారు. దాన్ని తీసుకొని చూడండి ఒక గుడ్డలో వేసుకొని దాన్ని పీల్చేవాడు అంటారు. అదేమొచ్చింది? మగత వచ్చింది, మత్తునిచ్చిందండి మనిషి. ఆ మత్తులోనే జీవించేవాడు. ఎంతంటే అది ఎంతది? 20 రూపాయలు, 30 రూపాయలు. అది 2 రోజులు వచ్చిందండి. అలా చూడండి, దానికి అలవాటు అయిపోయి దాన్ని పీల్చి ఇంటికి వస్తుంది. ఒక దినాన్ని తల్లి ఏం చేసిందంటే ఆ కుమారుని మందలించి, అయ్యా ఇదిగో ఈ మత్తు నీకు వద్దాయని తండ్రికి చెప్పింది. తండ్రికి చెప్తే తండ్రి ఏం చేశాడంటే ఇదిగో ఈ కుమారుడు ఇలా చెడిపోతున్నాడు, ఇలా ఇదిగో బాగుపడతలేదని ఆలోచించి ఏం చేశాడంటే ఆ కుమారుని తీసుకెళ్ళి ఏం చేశాడండి? ఒక గదిలో పెట్టి కలిపించాడు. ఒక రోజు ఉంచాడు, 2వ రోజు ఉంచాడు. తండ్రి చెప్పాడు తన భార్యకి, అమ్మా నీ కుమారుడు ఎంత ఇచ్చినా
నువ్వు తలుపు మడిగి తీయొద్దు అని చెబితే ఈ తల్లి ఒక రోజు ఉండి చక్కగా ఒక రోజు వరకు తలుపు తీయలేదు. రెండో రోజు నుంచి పిల్లోడు ఆ మత్తు లేక తనను తాను గాయపరుచుకుంటా అరుస్తా, నాకు ఆకలి అవుతుందమ్మా అన్నం పెట్టానంటే తల్లి కదండి. ఆ తల్లి చూడండి ప్రేమతో నా కుమారుడు ఆకలి అవుతున్నాడని తలుపు తీసి అన్నం కలుపు వచ్చింది. అతను ఆ తలుపు చాటు నుండి తల్లి లోపలికి రాగానే తన దగ్గర ఉన్నటువంటి కర్ర ఏదో తీసుకొని ఆ తల్లి తల మీద కొట్టి మిచ్చి పారిపోయాడు. పారిపోయి చూడండి, బయటికి వెళ్ళిపోయి ఆ తల్లిని గాయపరిచి బయటికి వెళ్ళిపోయి చూడండి, ఏ స్థలానికి వెళ్ళిపోయి ఇదిగో డ్రగ్స్ చూడండి, ఇదిగో 2 రోజుల నుంచి లేదు కాబట్టి ఇదిగో ఎక్కువ మోతాదు తీసుకుంటే ఆ తీసుకున్నటువంటి 5 నిమిషాల్లో ఆ వ్యక్తి ఆ ఎక్కువ మోతాదు వల్ల హాస్పిటల్కి వచ్చి ఏమైపోయింది, హాస్పిటల్కి వచ్చి చనిపోయాడు. ఎన్ని సంవత్సరాలు ఆ వ్యక్తికి? 15 సంవత్సరాల ప్రేమని సంపత్తి. ఒక మనుషులు చూడండి 15 సంవత్సరాల వయసులోనే చనిపోతున్నాడంటే కారణం ఏంది? కారణం ఏంటంటే మన జీవితం ఎలా ఉందంట? దుర్మార్గం, బుద్ధిహీనం ఉంది. అసలు తను ఏం చేస్తున్నాడు, తన స్థితి ఎలా ఉంది, తన జీవితం ఏంది, తన భవిష్యత్తు ఏంది, ఏది ఆలోచించలేదు. ఈ లోకంలో చెడులో జీవిస్తున్నాడు. చాలా మంది యవనస్తులు అలాగే వారి జీవితాన్ని పాడు చేసుకున్నారు. త్రాగులు బట్టు, వ్యభిచారాన్ని బట్టు, లేదా జోదాన్ని బట్టు వారి యొక్క జీవితాన్ని ఏం చేసుకున్నారు? కొంతమంది చూడండి న్యూస్లో లక్షలు పోగొట్టుకొని ఏం చేస్తున్నారండి? వ్యక్తికేసి లక్షలు పోగొట్టుకొని, అయ్యా ఇదిగో నా భార్య దగ్గరికి వెళ్ళలేనయ్యా, నా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళలేనయ్యా, ఎన్నో లక్షలు అప్పు చేశానయ్యా, అవి కట్టలేకపోతున్నాను, వారిని హింసిస్తున్నారు, ఆ శోధన వల్ల కాదు, వారింటికి వస్తున్నారు, నా సామానాన్ని బయట పడేసారు, అవమానాన్ని పొందలేదు కాబట్టి నేను ఊరేసుకొని ఏమంటున్నానన్నా చనిపోతున్నానని లేదంటే పురుగులు ముందు, లేదంటే రైలు కింద పడి చనిపోతాడు. తర్వాత వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఏంటి? తల్లిదండ్రులు చూడండి కష్టపడి పెంచుతారు, 20 సంవత్సరాలు కష్టపడి వారి గుండెల మీద పెట్టుకొని పెడతారు. మరి అలాంటి తల్లిదండ్రుల యొక్క ప్రేమ ఏమైపోతున్నాయి చూడండి. బుద్ధిహీనంగా దుర్మార్గంగా చూడండి వారి యొక్క జీవితాన్ని చాలా మంది ఏం చేసుకున్నారండి? పాడు చేసుకున్నారు. తల్లిదండ్రుల మాట వెనక, కుటుంబంలో వారి మాట వెనక వారి జీవితాలు పాడు చేసుకున్నారు. అయ్యను కూడా ఏం చేశారండి? తన తమ్ముడిని చంపివేసారు. ప్రేమ సహోదరి. కొంతమంది చూడండి అక్రమ సంబంధాలను బట్టి ఏం చేస్తారండి? సొంత కుటుంబాన్ని, సొంత భర్తనే, సొంత భార్యని చంపేస్తున్నారు. ప్రేమ ఒక వ్యక్తి అంత ఆటో ఎవరండి? యవ్వన వయసు. ఎన్ని సంవత్సరాలు ఉంటాయి అంటే 20 సంవత్సరాలే ఉంటాయి. అయితే చూడండి ఇంటి పక్కన ఉన్నటువంటి వేరొకరి భార్యని ప్రేమించాడండి. వేరొకరి భార్యను ప్రేమించి ఆమెతో కొన్నాళ్ళు నమ్మకంగా జీవించాడు. కొన్నాళ్ళ తర్వాత చూడండి ఈ వ్యక్తి బాగా తాగుడు బానిస అయిపోతే చూడండి ఆ స్త్రీ ఏం చేసిందంటే అక్రమ సంబంధం పెట్టుకున్నటువంటి ఆటో డ్రైవర్ని విడిచిపెట్టి ఆ స్త్రీ చూడండి తన భర్తను కాదని, ఈ వ్యక్తిని కాదని ఇంకో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంటే ఈ వ్యక్తి చూడండి అది చూడలేక
నా కళ్ళ ముందు ఇదిగో నాతో పాటు ఉండు, ఇదిగో నాతో ఉంటానని చెప్పినటువంటి వ్యక్తి ఇదిగో నన్ను విడిచిపెట్టి ఇదిగో ఇంకో వ్యక్తిగా చూడండి అక్రమంగా జీవిస్తుందని అది తట్టుకోలేక చూడండి రైలు కింద పడుతుంది. వేరొకరి భార్య నీతో పాపం చేస్తుందంటేనే నువ్వు ఆ స్త్రీని ఏం చేయకూడదు. నమ్మొచ్చా చూడండి, భర్త ఎంతో కష్టపడి చూడండి తన కోసం రాత్రి పగలు కష్టపడి ఉద్యోగం చేసి సంపాదించి తనకు అన్ని తీసుకొచ్చి ఆ తన చూడండి ఎంతో మంచిగా చూస్తూ తనకు కావాల్సిన కొనిస్తూ తన చూడండి ఇంట్లో నుంచి బయటికి పంపించకుండా కష్టపెట్టకుండా ఎంతో ప్రేమగా చూడండి తనకు అన్ని తెచ్చేస్తుంటే అలాంటి భర్తలే మోసం చేసింది. రేపు నేను మోసం చేయదా? గుర్తుందండి ఆ వ్యక్తికి ఏం చేశాడు? నమ్మేది వేరొకరు భార్యతో పాపం చేశాడు. ఆ దుర్మార్గంగా మరి చేసినటువంటి ఆ పని వాళ్ళు ఏమైపోయిందన్నా ఏమైపోయిందండి? వేరొకరు భార్యతో పాపం చేయడం అంటే అదేంటి? దుర్మార్గం పని కాదండి. ఏదండి? ఇదిగో నీ పొరుగు అనేటువంటి భార్యని నేను ముట్టొచ్చా? ముట్టొచ్చండి? ముట్టకూడదు. చాలా మంది అక్రమ సంబంధాలను బట్టి వారి యొక్క జీవితాలు ఏమైపోతుంది అంట యవ్వన వయసులోనే మాట్లాడుతున్నారు. ఎందుకంటే చూడదు అధికమైన దుర్మార్గం పనులు చేయడం వల్ల అంటావు నీ కాలానికి ముందు నువ్వు ఏమవుతావు? మరణిస్తావు. సహోదరి తాగుడు వల్ల చూడండి తాగి యవ్వన వయసులో చనిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. హాస్పిటల్కి వెళ్తే చేసిందే ఎంతో మంది యవ్వనస్తులు కిడ్నీలు పాడైతాయి, లివర్లు పాడైతాయి, గుండెలు పాడైతాయి, శరీర అవయవాలన్నీ పాడైపోయి వారి కూడా శక్తిమంతం పోయి ఏమైపోతున్నారండి? యవ్వన వయసులో మాట్లాడుతున్నారు మన సహోదరులు. కాబట్టి ఇదిగో ఎప్పటికైనా అలాంటి దుర్మార్గమైన పనులు మీలో ఉంటే వాటిని ఏం చేయాలి? విడిచిపెట్టాలి. విడిచిపెడితే నీ ప్రాణాన్ని నువ్వు ఏం చేసుకున్నట్టు? రక్షించుకున్నట్టు. మరి మన సహోదరులు కొంతమంది చూడండి ఏం చేస్తారు? అతి వేగంగా ప్రయాణం చేస్తారు. ఇద్దరు ప్రేమికులు ఉన్నారంట. అయితే చూడండి వారిద్దరంట హైవే మీద, చెన్నై హైవే మీద చూడండి రేస్ బైక్ తీసుకొని ఇద్దరు యవ్వనస్తులు అంటే కష్టపడి చూడండి మంచి రేస్ బైక్ కొనిచ్చాడండి. కొనిచ్చి ఆ బైక్ తీసుకొని తను ప్రేమించిన అమ్మాయిని ఆ బైక్ మీద పెట్టుకొని హెల్మెట్ కూడా పెట్టుకోకుండా చూడండి హైవే మీద 200 స్పీడ్ పోతున్నాడు. ఎంత స్పీడ్ పోతున్నాడు? 200 స్పీడ్ పోతున్నాడంట. అతనికి లారీ అడ్డు వచ్చిందంట. లారీ అడ్డు వస్తే చూడండి అతను బ్రేక్ కొట్టకపోయినా బ్రేక్ కొట్టినా ఆ బైక్ ఆడకుండా ఆ లారీ చూడండి కింద భాగం నుంచి ఆ లారీ ఎదురు భాగానికి వెళ్ళిందంట. ఆ బైక్ అంతా మరి బైక్ వచ్చాను అలాగే వెళ్ళిందంటే దాని మీద ఉన్న మనుషులు ఎలాగుంటూ ఏమైపోయారంట? ముక్కలు అయిపోయారు. తలకాయ ఒక చోట, కాళ్ళు ఒక చోట, చేతులు ఒక చోట పడతాయి. ఎందును బట్టి అధికమైనటువంటి స్పీడుగా అదేది మంచిదానేనా? బుద్ధున్నాడు అందరూ ఒక ఆడపిల్లని వేసుకొని వెళ్తాడు. అలాగా వెళ్తారండి. మరి ఆ స్త్రీకైనా బుద్ధి ఉండాలిగా. ఉందండి చూడండి అలాగే చూస్తానికి అంగు ఆర్పడ్డాడుగా చూడండి అందముగా చూడండి అందరికంటే ఇదిగో మేము సంతోషంగా ఉన్నాం, సుఖంగా ఉన్నాం, ఇది ఆనందంగా ఉన్నామని వెర్రవేగలుగుతారు. కానీ కొంత దూరం వెళ్ళిన తర్వాత వారి ప్రాణం పడిన తర్వాత ఏమైపోయింది? వారి కాలానికి ముందు ఎందుకు మరణించాడు? ఎందుకు మరణించాడండి? మరణం అంతవరకు వచ్చినానికి అంతవరకు ఉందండి మరణం. వారి చేతులను వాళ్ళే ఏం చేసుకున్నారు?
కొంతమంది చూడండి, చిన్నపిల్లలు ఏం చేస్తారు, ఎండాకాలం సెలవులకి ఎక్కడికి ఈతలకు వెళ్తారు. తల్లిదండ్రులు తీసుకెళ్తారా? ఈతకి వెళ్ళిన మరి తిరిగొస్తున్నారా? తిరిగొస్తున్నారని ఏమైపోతున్నారు? చిన్న బిడ్డలు మాట్లాడుతున్నారు, 9 సంవత్సరాలు 10 సంవత్సరాలు 4వ తరగతి 5వ తరగతి చదివే వాళ్ళు మరణిస్తున్నారు. కారణం ఏంటంటే ఈతరాదని తెలిసి కూడా దూకుతారు. ఎందుకని? వాడు దూకుతున్నాడు కాబట్టి నేను కూడా దూకాలి. అదొక ఆనందం అనుకున్నారు. బుద్ధిహీనంగా నువ్వు తిరగకూడదు. ఒక బాధ్యతగా ఒక విధానం జీవించాలి. ఎందుకంటే కాలానికంటే ముందు నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు? పరగస్తున్నావు అంటే అర్థమైంది. నీలో ఏముంది? అధికమైనటువంటి దుర్మార్గత నీలో ఉంది. బుద్ధిహీనంగా నువ్వు జీవిస్తున్నావని గమనించాలి. ప్రియమైన సహోదరి, చాలా మంది జీవితాలు అలాగే అయిపోతారు. యవ్వన వయసులో మరణిస్తున్నారంటే ఆ మరణాలకు కారణం బుద్ధిహీనత. యవ్వన వయసులో దేవుడిని తీసుకున్నారు. అవునండి. కొంతమంది ఏం చేస్తారు, మరణిస్తే దేవుడు తీసుకున్నాడయ్యా, దేవుడు పిలుచుకున్నాడయ్యా. పిలుచుకుంటాడని దేవుడు నీకు నువ్వు మరణిస్తే దేవుడు నేను పిలుచుకుంటాడా? నీకు నువ్వు తప్పు చేసి నీకు నువ్వు మరణం తెచ్చుకుంటే అది దేవుడి మీద నువ్వు నేర్తే దేవుడు ఉపయోగం అండి. నువ్వు చేసే దుర్మార్గం వల్ల నువ్వేమైపోయావు? ఏమైపోయావు అన్నా? మరణించేవాడు. ఎలాగే ఒక రాజు ఉన్నాడు, ఆయన పేరు సౌలు. ప్రియమైన సహోదరి సోదరుడు, దేవుడు ఆయన ఏం చేశాడన్నా? ఏం చేశాడంటే ఇశ్రాయేలుకి మొదటి రాజుని చేశాడు. చేసి రాజ్యం ఇచ్చి సైన్యాన్ని ఇచ్చి అన్ని ఇస్తే ఇతను ఏం చేస్తున్నాడు? భక్తి చేశాడా? ప్రార్థన చేశాడా? దేవుడి మాటలు పట్టుకున్నాడా? ఏం చేస్తున్నాడన్నా? చూడండి, మొదటి సమయాల గ్రంథం 15వ అధ్యాయం 19వ వచనం చదువుకున్నట్లయింది. మొదటి సమయాల గ్రంథం 15వ అధ్యాయం 19వ వచనం చదువుకున్నట్లయింది. నీవు ఎందుచేత యెహోవా వెనుక దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేసివనెను. దేవుడు చూడండి, సౌలుకి రాజ్యాన్ని ఇచ్చాడు, ఆస్తి ఇచ్చాడు, ప్రజలు ఇచ్చాడు, 12 గోత్రాలను అప్పగించాడు. మరి ఏమేం చేయాలి? దేవుడు మాట లేదా? ఏమేం చేస్తాడు? దేవుడు మాట ఇచ్చిపెట్టి సేవకులు అర్పించాల్సినటువంటి అప్పలు అర్పిస్తున్నాడు. దేవుడు మాట ఇచ్చిపెట్టి అయ్యా ఇదిగో అమాలేకులను నిర్మూలన చేయమంటే అక్కడున్న పశువుల్ని, అక్కడున్న ధనాన్ని, అక్కడున్న రాజులు మొత్తాన్ని తెచ్చి ఏం చేశాడండి? తన దొడ్లో రాజుకున్నాడు. దేవుడు మాట్లాడా? దేవుడు మాట్లాడాడని ఇవన్నీ ఇచ్చినట్టు ఏం చేస్తున్నాడు దేవుడు? ఇదిగో ఈ సోదిగాలతో కానీ, శకునగాలతో కానీ, కర్ణపిశాచులతో కానీ వీళ్ళెవరితో తిరగొద్దురా బాబండి. కర్ణపిశాచు దగ్గర పోయి అడుగుతున్నాడు, అమ్మా ఇగో ఈ ఫిలిస్తీన్లు నా మీద యుద్ధానికి వస్తున్నారు, వాళ్ళని చంపాలంటే నేను ఏం చేయాలి అని అడుగుతున్నాడు. చూడండి, తను చేసిన దానికి లాస్ట్ ఏమైపోయాడన్నా? చూడండి, మొదటి సమయాల గ్రంథం 31వ అధ్యాయం 4వ వచనం చదువుకున్నట్లయింది. మొదటి సమయాల గ్రంథం 31వ అధ్యాయం 4వ వచనం చదువుకున్నట్లయింది. సున్నతి లేని వీరు వచ్చి నన్ను పొడిచి అపహాస్యము చేయకున్నట్లు నీ కత్తి దూసి దాని చేత నన్ను పొడవని తన ఆయుధములు మోయవానితో చెప్పగా అతడు భయము చేత
అలాగ చేయనులకు నేను గనుక సౌలు తన కత్తి పట్టుకొని దాని మీద పడను. సౌలు మరణమాయనని అతని ఆయుధములు పోయేవాడు తన కత్తి మీద పడి అతనిది కూడా మరణమాయను. ఏమైందండి? ఫిలిస్తీన్ యుద్ధానికి వస్తే సౌలు చూడండి ఫిలిస్తీన్ మీద గెలవలేకపోయాడు. సౌలు మొదట్లో దేవుడు మాటినప్పుడు అంట ఏ సైన్యం మీద గెలిచాడు. దేవుడి దగ్గర విచారణ చేసాడయ్యా, ఇది పలానా దేశం మీద యుద్ధానికి పోమంటవా, దాన్ని నాకు అప్పగిస్తానంటే దేవుడు పోయా నేను నీకు దాన్ని అప్పగిస్తానని చెప్పేవాడు. అలా చూడండి వ్యక్తి ఏం చేశాడన్నా, ఏం చేశాడండి? యుద్ధానికి పోయేవాడు. అలాంటిది ఎప్పుడైతే ఇతను దుర్మార్గ పని చేయడం మొదలుపెట్టాడు, దేవుడి మాట విడిచిపెట్టి బుద్ధిహీనంగా తిరిగాడు, ఎప్పుడైతే పాపాలు నడిచాడో, ఎప్పుడైతే చెడుగా జీవించాడో, అప్పుడు ఆటోమేటిక్ గా ఏమైపోయాడండి? తన కత్తితో తనే ఏం చేసుకున్నాడు? చచ్చిపోయాడు. అంటే ఆత్మహత్య చేసుకున్నాడు. ఒక మనిషి ఆత్మహత్య చేసుకున్నాడంటే దేని బట్టి? తనేమైపోయాడంట? ఏమైపోయాడు చెప్పండి? అధికమైన దుర్మార్గం పనిచేయడం వల్ల మరణిస్తున్నట్టు అర్థం. అంతేనండి. ఇంకా దేవుడు చాలా ఆయుష్ ఇచ్చాడండి మనిషికి. అధిక స్పీడ్కి వెళ్ళిపోయి దేనికోదానికి చచ్చిపోవడం, ఎవరో ఒకరు ప్రేమించి ఆ వ్యక్తి మోసం చేసి వెళ్ళిపోయి ఉరేసుకోవడం, లేదంటే బెట్టింగ్ లాడి చూడండి ఇది పురుగుల ముందు రావడం, లేదంటే చూడండి అధికంగా మద్యం తాగి ఆ తాగినటువంటి మద్యాన్ని బట్టి తన అవయవం పాడు చేసుకొని చచ్చిపోవడం, లేదంటే చూడండి వ్యభిచారానికి బానిస అయిపోయి చూడండి ఆ వ్యభిచారం మధ్యలో చూడండి ఇదిగో క్రోధంగా వ్యక్తిని చంపి చూడండి ఆత్మహత్య చేసుకోవడం. ఏమైపోతున్నారు? ఇవన్నీ దేన్ని బట్టి? ఒక మనుషుడు చూడండి తన కాలానికి ముందు మరణిస్తున్నాడంటే తనలో ఏముంది? చెడుతనం అన్నాడు. దేవుడు అన్నాడు, పాపుల కొరకు నేను ఈ భూమి మీదకి వచ్చానన్నాడు. పాపులే పిలవచ్చింది అన్నాడు. ప్రియమైన సహోదరులు సోదరులు, ఎంతో మంది యేసు ప్రభు ఎదురు వచ్చి వారి యొక్క జీవితాలు మార్చుకున్నారు. సమర స్త్రీ తన జీవితాన్ని మార్చుకుంది, పాపాత్మైన స్త్రీ తన జీవితాన్ని మార్చుకుంది, అక్రమగాడైన చక్కే తన జీవితాన్ని మార్చుకున్నాడు. ప్రియమైన సహోదరులు సోదరులు, కాబట్టి ఎప్పటికైనా అలాంటి అధికమైన దుర్మార్గపు జీవితం నీలో ఉంటే ఈ రాత్రికాల సమయంలో నీ హృదయాన్ని మార్చుకుంది. కఠినమైన హృదయాన్ని కూడా మెత్తపరిచే శక్తి ఉంటుంది దేవుని కొన్ని. ప్రియమైన సహోదరులు సోదరులు, ఎంతమంది త్రాగుబోతులు మార్చాడు, వ్యభిచారం మార్చాడు, అక్రమకాలు దేవుడు మార్చాడు. నిన్ను కూడా మారుస్తాడు. ప్రియమైన సహోదరులు సోదరులు, ఎన్నాళ్ళు సత్య మార్గం తెలియక ఈ భూమి మీద లోకంలో చెల్లో జీవించిన ఎప్పటికైనా దేవుళ్ళో జీవిస్తే దేవుడు నీకు మంచి జీవితాన్ని ఇస్తాడు. కాబట్టి నీ చెడుని విడిచిపెట్టి ఏం చేయాలండి? దేవుడి సంతకు వస్తే ఆయన నీకు ఆయుష్ని, ఆయన నిన్ను వృద్ధిపరుస్తాడు, రక్షిస్తాడు, ఆయన రాజ్యాన్ని ఇస్తాడు. కాబట్టి ఎప్పటికైనా సత్యాన్ని తెలుసుకొని దేవుడి సన్నిధిలో జీవించాలని మనసారా కోరుకుంటూ ఈ చిన్ని మాటలు దేవుడు తన వెనుకల్లో జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరికి వందనాలండి.